వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకి ఆయన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీష్ సింగ్ తో కలిసి ఉగాది పచ్చడి రుచుల్ని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవసు నామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఒక అర కిలోమీటర్ నిలవడానికి 100 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే డబ్బుకి ఇప్పుడు విలువ లేదు. ఉన్నాయి వాడు ఒక కారు కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు. ఎందుకు? అయ్యో పక్క వాళ్ళు ఏడుస్తారేమో అయ్యగారు మా మీద, మేము ఇల్లు కొనుక్కుంటే పక్క వాళ్ళు ఏడుస్తారే. ఈ పక్క వాళ్ళు ఎవరండి? అందరం మనమే. ఇదివరకు కాలంలో అందరం బాగుండాలని ఒక్కొక్కరు 10 మంది సంతానాన్ని కనేవారు. కపాలమాలాంకితశేఖరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సీతారామచంద్ర భగవాన్ బ్రహ్మజ బ్రహ్మచార్య కీర్తిం దదో భాగదే దేవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆయుషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ప్రతిష్ఠితః అసజగ ప్రకృతి. అందరికీ కూడా ఆకాంక్షిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎక్కువ ఇస్తా కావాలంటే. సరే మంచిది కానీ అమ్మ నువ్వు పెద్ద మనిషి అంటున్నావు కదా, స్టూల్ వేసుకుని కూర్చో, ఒక వారం రోజుల్లో పూర్తి చేస్తా. వారం రోజులు నాతో ఇక్కడ అయ్యా, నాతో కానే కాదు, సమయం లేదు, ఇంట్లో పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఎంత కష్టంగా ఉంది, నాకు కాస్త కొబ్బరికాయ కొడతా అని లేదో 100 కొబ్బరికాయలు బస్తాక్షంతల పూజ నీకు ఎవరు చెప్పినారు అంటే, ఏవో అయ్యా మొక్కిన నేను ఆ టైంకి నాకు అదే గుర్తుకు వచ్చింది మొక్కిన. ఎంత సమయం పడుతుంది అమ్మ? ఒక పిడికి అక్షంతలతో పూజ చేయడానికి 1 గంట సమయం పడుతుంది. నువ్వు బస్తా అక్షంతలను తక్కువ నెల రోజులు టైం పడుతుంది. నెల రోజుల నాతో ఇక్కడ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఉంది. ఉగాది పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రాష్ట్రం నుంచి చెప్పగానే అందరికీ పండుగ ద్వారా వచ్చే సంవత్సరాంతం పాడి పంటలతోటి, అష్టైశ్వర్యాలతోటి పంటలు మంచిగా పండి వ్యాపారస్తులు మంచి వ్యాపారం చేసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రంలో మొట్టమొదటి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిని ఆశీర్వదించారు. అనంతరం జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన అన్న వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ నియోజకవర్గ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రవణ పఠనం వీక్షించడానికి నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలతో విఘ్నేశ్వరుడైన మహాగణాధిపతి మహాసరస్వతి మహాలక్ష్మి పూజ ముగించుకొని ఇప్పుడు పంచాంగ శ్రవణం భావిస్తున్నాం. అందరూ
पुष्प धूप दीपावतर नैवेद्य द्रव्याभूम प्राय महावाय महाव्याय महावाय महावाय महाद्री पंचांग गणपति कलश गणपति सर्व देवता ब्रह्मा नैवेद्य नमस्कार मातृचार दुर्गा जय करो तुम क्षमा नमस्कार नृत्यामि मोक्षा परिशिष्या ओम प्रथमात्रे भाव तृतीयात्रे भाव तृतीयात्रे भाव नमस्कार क्षमापण नमस्कारान् समर्पयामि अनेन महालक्ष्मी गौरी सर्वजन संक्षेमार्थं यथाशक्ति पंचगणे कलश गणाधिपति पूजा करिष्ये ये क्षगायं ब्रह्मणां ब्रह्मणां मोदयित्या प्लेट इनका इसको प्लेट किंदी అని ఇంత ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ ఏనవే సఫల నక్షత్రం ఏది రాశి ఏది అంటారు. అయితే ఆ నక్షత్రం ఏది ఉంటుంది ఆ రాశిలో చంద్రుడు ఉంటాడు. ఇది కూడా శాస్త్రబద్ధం కూడా మీ సైన్స్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఆ సమయానికి పుట్టినటువంటి వ్యక్తి పైన ఎలా ప్రభావం చూపుతాయి మనకు సత్య దూరాలు కాదని అనిపిస్తుంది. ఎందుకంటే వీటికి మనకు ఉదాహరణ ఇప్పుడు చంద్రగ్రహణం అంటాం, సూర్యగ్రహణం అంటాం. సర్వ విగ్రహ మహాగణాధిపతి ఈ యొక్క మంచిర్యాల కార్పొరేషన్ వార్డు నెంబర్ 18లో గల నర్సింగాపూర్ పరిధిలోని రాజేశ్వరరావు పల్లెలో మంచిర్యాల జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూమి సుపోషణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగని పురస్కరించుకుని రాజేశ్వరరావు పల్లెలో మంచిర్యాల జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూమి సుపోషణ్ పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోని పలువురు దంపతులతో కలిసి రైతులు తెచ్చిన మట్టితో భూమిని కాలుష్యం బారి నుండి కాపాడేందుకు ప్రత్యేక పద్ధతిలో పూజలు చేసి అనంతరం ఆ మట్టిని భూమికి 4 దిక్కుల చల్లాలని వివరించి పంపిణీ చేశారు. ఈ భూమి సుపోషణ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత గ్రామీణ వికాస్ ప్రముఖ్ సత్యనారాయణ రెడ్డి, హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే తరానికి సేంద్రియ వ్యవసాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. భూమిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక పద్ధతిలో పూజలు చేసి ఆ పూజా ద్రవ్యాల్ని భూమికి 4 పక్కల చల్లితే కొంతమేరకైనా భూమి సుపోసినట్లు అవుతుందన్నారు. దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రైతులకి సూచించారు. రైతులు క్రిమిసంహారక మందులు, ఫర్టిలైజర్ మందులు వాడి భూమిని, నీటిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని, ఈ విధంగా కొనసాగినట్లయితే రాబోవు భావితరాలకి భూమి చౌడు నేలలుగా మారిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా రైతులు మేల్కొని ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలని, రాబోయే భావితరాల వారు భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో దొరికే వనరులను ఉపయోగించుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రసాయన ఎరువులు వినియోగించకుండా భూమిని ఆరోగ్యవంతంగా ఉంచాలనే లక్ష్యంతో రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఎస్ మంచిర్యాల జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, గ్రామ భారతి జిల్లా సంయోజక్ బొలిశెట్టి తిరుపతి, సహ సంయోజక్ వెంబడి కిషన్, గ్రామ వికాస్ జిల్లా సభ్యులు దుర్గం బక్కయ్య, కటుకూరి తిరుపతి, హాజీపూర్ మండల సంయోజక్ లగిశెట్టి వెంకటి, సేంద్రియ రైతుల మార్ వెంకటరెడ్డి, నల్ల శంకరయ్య, భోగనందయ్య, మెండు పర్వతాలు, బింగి రామయ్య, బింగి లచ్చయ్య, లగిశెట్టి లక్ష్మయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామము లేదా పట్టణము ఏదైనప్పటికీ భారతీయ సంస్కృతిలో భాగస్వామినై ఈ భూతల్లి పట్ల మాతృభావనను కలిగి ఉండుటకు నేను సర్వ సన్నద్ధంగా ఉంటాను. ఈ భూతల్లి పట్ల గల నా ఆదరాభిమానాలు నా దినచర్య మరియు కర్తవ్య పాలనతో నిరూపిస్తాను. ఈ భూమి సుపోషణ గూర్చి నేను నా జీవితాంతం ఈ క్రింది విధంగా శ్రమిస్తాను. భూసారమును దెబ్బతినకుండా ఆపుదాను. మట్టి సారవంతమును కావడానికి కృషి చేస్తాను. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు, రసాయనిక రోగ నిరోధక మందులు ఉపయోగించను. వ్యవసాయములో పంటకు కావలసినంత మేరకే నీటిని ఉపయోగిస్తాను. నీటిని వృధా కానివ్వను. చేల పట్ల పైన చెట్లు పెంచుతాను. పై నియమాలను పాటించడంతో పాటు భూమి సుపోషణ కోసం ఈ క్రింది పద్ధతులను అనుసరిస్తాను. భూసారానికి హాని కలిగించే పదార్థాలను ప్లాస్టిక్, థర్మాకోలు మొదలైన వాటి వాడకం వీలైనంత తగ్గిస్తాను. భూమికి హాని కలిగించే వస్తువులను జాగ్రత్తగా అతి తక్కువగా భూమికి హాని కలగని రీతిలో ఉపయోగిస్తాను. కాగితాలు మరియు వృక్ష సంబంధ ఉత్పత్తులను అవసరమైతేనే ఉపయోగిస్తాను. వీటిని మరలా ఉపయోగించే పద్ధతులను పాటిస్తాను. చెట్లు నాటి వాటి సంరక్షించే కార్యములో నేను ఎల్లప్పుడూ పాల్గొంటూ ఉంటాను. ఈ పద్ధతులన్నింటినీ నేను పూర్తి నిష్ఠతో పాటిస్తాను. ఈ పద్ధతులను పాటించడంలోనే నా దేశ సౌభాగ్యం మరియు భూమాత ఔన్నత్యం ఆధారపడి ఉంటాయని విశ్వసిస్తాను. జై హింద్. భారత్ మాతా కీ. సర్వే జనా సుఖినో భవంతు. ప్రస్తుత పరిస్థితుల్లో భూమిని చౌడు భూములుగా, ఒక రకంగా పనికిరాని భూములుగా, నిస్సత్వ భూములుగా తయారు చేస్తున్నటువంటి ఫెర్టిలైజర్స్ను, పెస్టిసైడ్స్ను పక్కకు పెట్టి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఆలోచనలో భాగంగా ఉగాది పండుగ రోజు భూమి పూజ పేరుతోని భూమాతను పూజిస్తూ భూమిని సంరక్షించి మనందరం రక్షించబడాలనే ఆలోచనతోని ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ 30 వరకు తెలంగాణలోని అన్ని గ్రామాలలో భూ సుపోషణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనం భూమిని కాపాడుతూ మన ఆరోగ్యాలను కాపాడుకోవడం కొరకు ఈ కార్యక్రమం చేయబడడం జరుగుతున్నది. మంచిర్యాల జిల్లాలో దాదాపుగా ఒక 45 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇదే విధంగా తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఒక 500 నుండి 600 గ్రామాల వరకు మళ్ళీ పాత పద్ధతుల్లో ఎలాగైతే ఏరువాక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అయితే ఉద్యమ రూపంలో ఈ 30 రోజుల తర్వాత మళ్ళీ ఏరువాక పౌర్ణమి జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో ఉగాది, శ్రీరామనవమి, అక్షయ తృతీయ, అదేవిధంగా ఏరువాక పౌర్ణిమ, ఈ 4 రోజులను ప్రత్యేకించి నిర్వహించడం జరుగుతుంది.
రైతులందరూ వచ్చి ఈ మట్టిని తీసుకెళ్ళి పూజించినటువంటి మట్టిని మన పొలాల లోపల చల్లుకొని మంచి పంటలు పండిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. పర్వదినాన నర్సింగపూర్ గ్రామంలో గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూమి సుపోషణ అంటే రసాయన ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు పెంపొందించు అటు భూమి ఆరోగ్యంగా ఇస్తూ మంచి దిగుబడి ఆరోగ్యవంతమైన పంటలను తీస్తూ సమాజానికి ఎటువంటి హానికరం కాకుండా యూజ్ చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు ఇటువంటి ఆరోగ్య స్థితిలో ఉన్న భూమిని పంట ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు 100 ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. వీటికి నూతన పద్ధతులు కావచ్చు, అధిక దిగుబడులు వచ్చే విధంగా మా వ్యవసాయ శాఖ నుంచి సలహాలు సూచనలు ఇస్తున్నాము. 5 సంవత్సరాల నుండి నర్సింగాపూర్ గ్రామంలో భూసుపోషణ కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఉగాది రోజున మరి చేపట్టడం జరిగింది. రాబోయే భావి తరాలకు మంచి గాలి నీరు అని అందియాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మరి గ్రామ వికాస్ ఆధ్వర్యంలో చేయాలని మరి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి మంచిర్యాల జిల్లాలోని 30 గ్రామాలలో భూసుపోషణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర క్రీడా మైదానంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకి ఇఫ్తార్ విందు నిర్వహించారు. శనివారం రాత్రి అల్పాహారం తీసుకుని ఉపవాస దీక్ష విరమించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. वैसे रमज़ान के दिन ईदगाह में मैं अनाउंस करा था 30 लाख देंगे बोल के. ये लोग 2 महीने के लिए जिला रेलवे स्टेशन से जो इफ्तार पार्टी ऑर्गेनाइज किया गया है, उसमें हमारे आदरणीय मंचिरियाल एमएलए प्रेम सागर राव साहब भाग लिए. तो ये हम लोग तेलंगाना का एक अलग कल्चर है कि जितने भी धर्म का पर्व त्यौहार है सारे लोग सब लोग मिलजुल के मनाते हैं. अभी भी हमारा ये ईद प्लस उसके बाद रामनवमी, नया उगादी, नया साल, सो ऐसा बहुत सारा पर्व आते रहता है और सब लोग मिलजुल के मनाते हैं. एक बहुत अच्छा कल्चर है और हम लोग को इसी तरह से मिलजुल के सुख शांति के साथ रहना है ताकि हमारे राज्य का और देश का और जिला का सबका विकास हो सके. और मैं आशा करता हूं कि आने वाला ईद सबके लिए, मंचिरियाल जिला वासियों के लिए सुख समृद्धि लेके आएगा और हमारा राज्य और प्रगति करेगा. हम लोग सब लोग मिलजुल के जो भी आगे आने वाली चुनौतियां हैं, जो भी आने वाले अपॉर्चुनिटीज़ हैं, उनको हम लोग हासिल करेंगे. थैंक यू. जो 1 महीने के लिए रोजा रखे पूरा अल्लाह के से अल्लाह को जो भगवान तो प्रार्थना करके जो कुछ जो आज देश में जो 100 साल के नीचे जो हुआ था तो दोबारा और बोलना चाहे कुछ चीज़ को रोकने के ये मौके पे नहीं बोलना था, मैं बोलना चाह रहा था बिल्कुल असलियत नहीं बोले तो देश को फिर मजहब में बंटवारा करना चाह रहा. हम लोग गंगा जगन्नाथ जी की जैसे सदियों से हजारों साल से मिलजुल के कभी भी कहाँ भी ऐसा चीज़ें नहीं है. जो भी
एक दो जगह 4-5 जगह जो भी हुआ है वो मजहब को लेके सियासत का खेल खेल सियासत के लिए कर रहे हैं। सियासत में आप हम लोगों ने कोई भी दूसरे मजहब को खराब बोल के बटवारे के चक्कर में वो जो कर देता है तो उसको होने नहीं देगी। हम लोगों साथ से आते होता था तो सबसे ज़्यादा मदद से ज़्यादा इंसान पहले इंसान से लेकर चलना हमारा पार्टी जो है पकड़ियों से हज़ारों साल से एक ही रहा है वो ज़्यादा चलने वाला है। और हुकूमत को आने बाद 15 महीने जितना कर सकते उतना करें। हम लोग पहले तो ये नहीं दे रहे हिंदी और मुस्लिम या कुछ कर दे रहे सब लोगों को गरीब वालों को जो इलेक्शन से पहले जो वादा बोले थे जो वादा करते उसको निभाने के चक्कर में हम लोग निभाने के चक्कर जाएंगे। आप लोगों के सियासत के लोगों को सियासत को वास्ते लोग मदद के नाम से सियासत जो लोग हैं उसको पहले के वास्ते करें वो चीज़ को होने वाला उन्हें देने नहीं और पूरा इकट्ठा करके इस चीज़ को रोकें। और आज यही बोलना चाह रहा या मुसलमानों को या क्रिश्चियनों को या दलित को सब लोग पार्टी में पसंद 45% देशों और हिंदू की समझ रहे ऐसा नहीं वो लोगों का सियासत के लिए उसको बात करना चाह रहे उसको किसी आदमी आवाज़ देंगे हम लोग आपके साथ है बिल्कुल मिलकर जाएंगे तो कर लेंगे तो कोई शक नहीं। और मंत्रा मैं किसी वाला हूँ सदियों से आज मैं मन को आज तक कोई पॉलिटिशियन आ गया यहाँ ये बात में सक्सेस हुआ मेरे को इंस्पिरेशन याद है साहब के उसको के तुम 2 बार में खड़े तो कितना हो रहा है मेरे मालूम इससे जायज़ हो करके एक कोई कोशिश के चक्कर में आने वाला है यहाँ का मुसलमान मतलब करने आने वाली है जो पुराना नेता मोहम्मद रावत जो है वो मुसलमान बोलते मुसलम ईमान मुसलम का मतलब चट्टान के जैसे ईमान रखने वाला मुसलमान है और वो उससे ज़्यादा नहीं बोलना चाह रहा सब मिलकर फिर एक बार आज अपने राज्य का नहीं है राष्ट्र का नहीं पूरे देश को खबर सब मिलकर संदेश के लिए इससे अच्छा मौका कहीं नहीं मिलता ये मौके के इसके संदेश दे लिए हम लोगों को देखा है। నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.